చక్రవర్తి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గౌడకంఠం 8వ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు భూముల సిద్ధగౌడ్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే గౌడకంఠం శ్రేయోభిలాషులు గౌడ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. భూముల సిద్ధు గారు గౌడకంఠం ద్వారా గీతన్నల ఘోష అనే వ్యాసం ద్వారా మన గీతా కార్మికుల కష్ట నష్టాలన్నీ కూడా వివరంగా వివరిస్తున్నాడు. అలాగే మన గౌడుల వీరుల గాథలు సదా సర్వాయి బాబన్న కావచ్చు, బత్తిని మొగలయ్య గౌడ్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కథలు వెలికి తీసి మనలందరికీ కూడా కొంతమందికి తెలియవచ్చు, కానీ అందరికీ కూడా వాళ్ళ విరోచితమైన పోరాటాలు వాళ్ళ కథలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అలాగే నీరా కేంద్రం కావచ్చు, నందనవనం కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తూ మన కులంలో ఎదుగుతున్న మన నేతల గురించి కూడా చక్కని వ్యాసాలు రాస్తున్నాడు. అయితే నేను సిద్ధుకు కొన్ని సూచనలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి మన గౌడన్నలకు ఏదైతే అవసరం ఉంటే ఆ జీవోలు కూడా అందులో ప్రింట్ చేయాలని, అలాగే పూర్వం 10 జిల్లాల వార్తలు కూడా ఖచ్చితంగా కష్టమైన ఏదైనా కూడా ఊర్చి 10 జిల్లాల వార్తలు కూడా ఒక పేజన్న కేటాయించి ఆ జిల్లా వార్తలు పెట్టేటట్టు ప్రయత్నం చేయాలని, అలాగే అన్ని రకాల వార్తలు పొలిటికల్గా నడుస్తున్నాయి కానీ ఒక్క స్టూడెంట్స్కి సంబంధించిన వార్తలు కూడా అందులో కంపల్సరీ పెట్టాలా. ఒక స్పోర్ట్స్ పేజ్ కూడా మన పిల్లలు చాలామంది రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా మన గౌడాశ్వర్ విద్యార్థి నేషనల్ లెవెల్ కబడ్డీకి సెలెక్ట్ అయ్యి తెలంగాణ స్టేట్ నుంచి ఆడడం జరిగింది. అలా చాలామంది మనలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ కథనాలు కూడా రాస్తే వాళ్ళకు మన దగ్గర దాతలు చాలా మంది ఉన్నారు, హెల్ప్ చేసే దాతలు. ఇప్పుడు విద్య ఉండి డబ్బులు లేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా వెలికి తీయగలిగితే 10 జిల్లాలలో, పాత 10 జిల్లాలలో ఎవరన్నా దాతలు ఉంటారు. గౌడ హాస్టల్ అయితే ఎట్లా ఉన్నది, హాస్టల్లో అకామిడేషన్ ఇస్తారు, ఒకవేళ నిజంగా పూర్ ఉంటే దానికి స్పాన్సర్షిప్ కూడా, ఫుడ్ కూడా ఇస్తారు. ఒకవేళ అది ఎక్కువైతే కూడా మన దాతలు చాలా మంది గౌడ దాతలు పెద్ద మనుషులు ఉన్నారు కానీ కరెక్ట్ గా ఎఫెక్టివ్ ఉన్నదంటేనే ఇస్తారు. కాబట్టి ఇవి కూడా మీరు వెలికి తీయాలని సిద్ధుగా కోరుతున్నాను. అలాగే ఈ సబ్స్క్రిప్షన్ కూడా కొంత చిన్న కాంప్లైంట్ ఏంటంటే అందరికీ ఎవ్రీ మంత్ రావట్లేదు అంటారు సిద్ధు, అదొక్కటి కూడా చూసుకోండి. అలాగే ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పటికీ మన గౌడ కుల వర్గమానంతో ఈ పత్రికను ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. దానికి ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఆయనకు యాడ్స్ ద్వారా కానీ సబ్స్క్రిప్షన్ ద్వారా కానీ అందరం మనము చాలా మంది సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు. 1000 రూపాయలు 3 సంవత్సరాలకు ఉంది. అందరూ కూడా దయచేసి అన్ని జిల్లాలలో కూడా సబ్స్క్రిప్షన్ చేసుకొని ఆయనకు చేదోడు వదలుగా ఉంటే ఆయన ఇంకా అద్భుతంగా పత్రికను ముందుకు తెస్తాడని, అలాగే మన గౌడుల యూనిటీ కానీ ప్రతి జిల్లాలో మన గౌడల యాక్టివిటీస్ కానీ వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళ విజయగాథలు కావచ్చు, అవి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలుస్తాయి. తద్వారా మనం ఒకరికొకరు కనెక్ట్ కావడం జరుగుతుందని చెప్పి, ఇంకా సిద్ధుకు నా తరఫుకి వెళ్ళి ఎప్పుడు కూడా అన్ని వేళలా కూడా నేను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిద్ధుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. సబ్స్క్రైబ్ చేస్తే అది దాన్ని ఏమంటారు, ఎన్నో ఇంతకుముందు ఐ రిమెంబర్ మన కౌండిని అనే పత్రిక చాలా సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి అది మూతపడింది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే మళ్ళీ కష్టం. ఎందుకే నేను ఆయన అడుగుతుంటే ఆయన సాక్షిలో సబ్ ఎడిటర్ ఉండి కూడా అది రిజైన్ చేసి ఫుల్ టైమ్గా గౌడకంఠానికి ఆయన సేవలు అందించి ఎన్నో కష్ట నష్టాలు ఒట్టుకొని చేస్తున్నారు. కాబట్టి మనం అందరం గౌడులో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నాము. మనం ఈ సొసైటీస్ ఉన్నాయి, వాటి ద్వారా కానీ అందరైతే అది సెల్ఫ్ సఫిషియెంట్ ఉండడం బాగుంటుందని నా కోరిక. రెండవది, మహిళలు ఇప్పుడు సోమ శైలజ గారు ఉన్నారు, అలా ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే బాగుంటుందని నా ఉద్దేశం.
అలాగే మన పల్లె లక్ష్మణరావు గౌడ హాస్టల్, నేను కొన్నిసార్లు గౌడ హాస్టల్ పోయి ఇంటర్వ్యూ చేస్తుంటే మన ఓన్ చిల్డ్రన్, మన పిల్లలు, గౌడ పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు ఎంత దీనావస్థలో ఉన్నారంటే చూస్తే చాలా బాధాకరంగా ఉంది. సో నాకు వచ్చిన సాయం నేను చేస్తున్నాను, కానీ వాటికి నేను ఎప్పుడైనా మన ప్రెసిడెంట్ గారు లక్ష్మణరావు అడిగి వీళ్ళకు నాకు తెలిసినంత వరకు వీళ్ళకు పూర్వం అంటే ఆయన వెంబడే వారికి ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ ఇస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ సభాముఖంగా. ఇంతకుముందు మన స్పీకర్ చెప్పారు కొంతమంది, మన ఐక్యత చాలా ముఖ్యము. మన సంఖ్య చాలా పెద్దగా ఉంది, కానీ పొలిటికల్ కానీ మనము అన్లెస్ మనం పొలిటికల్ పవర్ క్యాప్చర్ చేయడం కానీ పెద్ద సంఖ్యలో ఉంటే తప్ప మన ఫైనాన్స్ కానీ కష్టాలు కానీ బాగా ఇది కావు. కాబట్టి ఇక్కడ మనకు డాక్టర్ పూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఇది వెల్ నోన్ పేరియాట్రిక్ సర్జన్ ఆఫ్ ది కంట్రీ, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర. సో అటువంటి అతను పొలిటికల్గా పోయాడు. అక్కడ మళ్ళీ మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మధు యాస్కి గౌడ్ గారు, ఆయన చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం. కానీ మనం చాలా వేల మీద లెక్క పెట్టుకునే లీడర్స్ ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువ మంది పొలిటికల్గా పార్టిసిపేట్ అంటే ఎంటర్ అయ్యి రాజకీయంగా ఉంటే మన గౌడ వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుందని నేను. థ్యాంక్ యూ.